సాధారణంగా కొంతమంది దగ్గర విన్నాం మనము. ఒక ఒక స్థలం తీసుకుంటారు. లేతే ఒక భూమి తీసుకుంటారు. రైట్ తీసుకున్న తర్వాత టైటిల్ నేమ్ అయితే ఏదైతే ఉందో అది ఎప్పటినుంచో కనీసం 10, 15 ఏళ్ల నుంచి చూసుకోవాలని చెబుతూ ఉన్నారు. ఏంటండి ఆ మతలబేంటి? ఎలా ఎలా తెలుస్తది? అది గవర్నమెంట్ పాలిసీస్ ఉన్నాయమ్మా. మీరేం చేయాలంటే ఫస్ట్ మెయిన్ లింక్ డాక్యుమెంట్స్ అంటారు. మనకి చాలామంది పబ్లిక్ కొనుక్కునే వాళ్ళకి అవగాహన ఉండదు. అది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. అదొక డెవిల్ సబ్జెక్ట్‌లాగా ఉంటది. ఎందుకంటే మనం నార్మల్ వ్యక్తులు చేసే పని కాదు అది. సో, ఆల్వేస్ బెటర్ యూ గో టు ఎ లీగల్ లాయర్ హూ కెన్ గివ్ యూ ఎ ఒపీనియన్ ఆన్ దట్ పర్టిక్యులర్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కొనవచ్చా కొనకూడదా ఆయనకు టూల్స్ కొన్ని చెక్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ ఏముంటాయి, అంతకుముందు జరిగిన సేల్ డీడ్స్ కానీ, అంతకుముందు ఉన్న సేల్ అగ్రిమెంట్స్ కానీ, అంతకుముందు ఎన్నిసార్లు చేతులు మీద ప్రాపర్టీ ఎప్పుడు ఒరిజినేట్ అయింది, ఆ తర్వాత ఎన్ని ఈసీ అని ఉంటుంది, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. అది చెక్ చేసుకుంటే దాంట్లో హిస్టరీ వస్తుంది. ప్రస్తుతం ఎవరి పేరున ఉంది, దాని మీద మార్ట్గేజ్ ఏమైనా ఉందా, లోన్స్ ఏమైనా ఉన్నాయా. అదేవిధంగా లీగల్ ఒపీనియన్లో లాయర్ గారు కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తాడు. ఆ పాయింట్స్లో 2 రకాలు ఉంటాయి, టాలరబుల్, ఇంటాలరబుల్. అంటే టాలరబుల్ అంటే ఆ డాక్యుమెంట్ అరేంజ్ చేసుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఇఫ్ అండ్ బట్టి ఉంటుంది. అంటే ఈ డాక్యుమెంట్స్ కావాలి, లేవు, మీరు ఆర్గనైజ్ చేసుకొని కొనుక్కోండి. కొన్ని అయితే మీరు కొనొద్దు అని చెప్తుంది, ఇవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది హాస్పిటల్ సడన్గా చనిపోతారు, ఆస్తులు వీలునామా రాయరు, లింక్ గ్యాప్ ఉంటుంది. లింక్ డాక్యుమెంట్ ఏంటి, ఒక ఫస్ట్ మీ తాతగారు కొనుక్కున్న తర్వాత మీ నాన్నగారికి ఇచ్చాను, నీకు ఇచ్చాను, నీ కొడుకులకి ఇచ్చాను, అట్లా ఉంటుంది. ఎక్కడైనా లింక్ మిస్ అయితే దట్స్ నాట్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. సో అది ఎప్పుడైనా సడన్గా ఎక్స్పైర్ అయిపోయారు, యాక్సిడెంట్ అయింది, అప్పుడు వెంటనే మ్యూటేషన్ చేయించుకోవాలి, మార్పించుకోవాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అన్ని పెట్టి ఒక ప్రాసెస్ ఉంటుంది. లేదా నేమ్ కరెక్షన్ చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సబ్జెక్ట్, మనం ఈ ఫారంలో తక్కువ టైంలో మాట్లాడలేం. సో ది బెటర్ సొల్యూషన్ ఇస్ గో టు ఎ లాయర్ ఆర్ గో టు రెగ్యులర్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ లైక్ మాలాగా ఉంటే మీకు ఆ తప్పులు ఏం మిస్ అవుతున్నాయో చెప్తారు. లీగల్కి లాయర్కి 10,000 ఇవ్వాలని చెప్పి ఈ 10 కోట్ల ప్రాపర్టీ, 5 కోట్ల ప్రాపర్టీ వదిలేస్తాం. 10,000 దగ్గర 5 కోట్ల ప్రాపర్టీ, 3 కోట్ల 10,000 ఎంతమ్మా, హార్డ్లీ నథింగ్. బట్ ఆ 10,000 ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. అలాగే రియల్టర్ దగ్గరికి వెళ్ళమంటే ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ 1%, 2% ఇవ్వాలని అది వదులుకుంటాం. మీరు ₹1,00,00,000 పెట్టినప్పుడు 1,00,000, 2,00,000 ఇస్తే 98 lakhs సేఫ్ ఉంటుంది కదా. చాలా ఏంటంటే ముందు 1 crore సేవ్, 1 lakh సేవ్ చేద్దామని 98 lakhs వదులుకుంటారు. ఇందులో ప్రీ లాంచ్లో అవుతుంది అదే కదా. మీకు అవగాహన ఉండదు, బిల్డర్స్ చెప్పరు. కొంతమంది చాలామంది బ్రాండెడ్ మంచి బిల్డర్స్ ఉన్నారు, కొంతమంది యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ దెమ్. సో ఏ సెగ్మెంట్కైనా, ఏ ఫ్యామిలీకైనా మంచి చెడు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనం యూ టు సర్వైవ్ ఇట్. అయితే మనం కొనుక్కునేటప్పుడు మనం కొంత టైం పెట్టుకొని మనం ఫాలో అప్ చేసుకుంటే బెటర్. మనం క్లియరిటీ, మెయిన్లీ ఈసీ కంపల్సరీ ఉండాలి, లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉండాలి, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఉంటే కొంతవరకు సేఫ్. డోంట్ గో విత్ బిల్డర్. బిల్డర్ కూడా తీసుకుంటారు, బట్ మన లాయర్ మన ద్వారా మన తరపున తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు. రియల్ ఎస్టేట్ దీనికి సంబంధించి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ 2 నిమిషాల్లో నేను చెప్పలేము, కష్టం అని. మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉన్న దానిని ఎవరైనా కాస్త ఖాళీగా కనిపించారనుకోండి, "ఏం చేస్తున్నారు మీరు?" అనంటే, "నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను" అని అంటున్నారు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, "ఏ పని లేనోడు రియల్ ఎస్టేట్ చేసేవాడు ఇంతకుముందు" అని. మరి ఇంత పెద్ద సబ్జెక్ట్‌ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా ఎలా చేసేయగలుగుతున్నారు? ఇప్పుడు రోడ్డు మీద నువ్వు డ్రైవ్ చేస్తున్నావు స్వర్ణ, నువ్వు కరెక్ట్గానే డ్రైవ్ చేస్తున్నావు, అవతలోడు కరెక్ట్ లేడు, ఏమవుద్ది, యాక్సిడెంట్ అవుతుంది, అవునా. ఎవరి ప్రాణాలు అనుకుంటే వాళ్ళు పోతారు. గాల్లో కలిసిపోతారు. సో ఇక్కడ ఏంటంటే అదే చెప్తాను, ఎవరైతే ప్రొఫెషనల్ ఏజెంట్ ఎన్నుకుంటారో వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ మూడు ట్రిపుల రౌడీజం, రాజకీయం, రిలేషన్ ఏ అర్హత లేదు. ఎవడైనా చేసుకోవచ్చు, నువ్వు కూడా చేసుకోవచ్చు, మీ సర్వెంట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు దెర్ ఇస్ ఎ బ్రాండ్ కాల్డ్ లూయిస్ ఫిలిపి ఆర్ రేమండ్స్, దెర్ ఇస్ ఎ బ్రాండ్ కాల్డ్ బాటా, బ్రిటానియా. ఇది ఏమైనా డౌట్ చేస్తారా ఎవరైనా? దే ఎస్టాబ్లిష్ ఎ బ్రాండ్ లైక్ దట్. బాటాలో డిజైన్స్ ఎక్కువ ఉండవు, మీకు తెలుసో లేదు. కాస్ట్లీ బ్రాండ్స్ కూడా డిజైన్లు ఎక్కువ. ఈ కుమార్స్లోను ఫంటూషన్ ఉంటుంది, ₹200 కూడా షర్ట్ ఇస్తాడు. కుట్టుకూలే 500, ₹1000 ఉంటే 200 షర్ట్ ఇస్తారంటే మనం వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొంటున్నాం. అనేది రియల్ ఎస్టేట్, వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు దీనికి ఏ అర్హత లేదంటే ఎవడు నెలకు ప్లాట్ అమ్ముకుంటే చాలు ₹1,00,000 వస్తాయని. సో ఇట్ ఈస్ వీ టు డిసైడ్. ఎవరైతే బయర్స్ ఉన్నారో, ఇన్వెస్టర్స్, దే హ్యావ్ టు థింక్ ఆల్ దట్. ఈ బ్రోకర్ ద్వారా వెళ్ళొచ్చు, ఈ బ్రోకర్కి నాలెడ్జ్ ఉందా లేదా, వాడు చేసుకున్నాడు, మీరు ఆపలేరు కదా. గవర్నమెంట్ లా ఉంది, ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద కంట్రీ యాజ్ యూఆర్ ఇన్ డెమోక్రటిక్. బట్ ఈయనకి తగిన నాలెడ్జ్ ఉందా లేదా,
తగిన అవగాహన ఉందా లేదా, మనకు వాల్యుయేషన్ చేస్తాడా చేయడా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అపాయింట్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు అయితే ఫ్లాట్, లేకపోతే ప్లాట్, లేదంటే ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ ట్రెండ్స్ బాగా నడుస్తున్నాయి. ఏం చెప్తారు? ఫామ్ ప్లాట్ ట్రెండ్ అనేది ఫామ్ హౌస్ అంటే మన కల్చర్ కాదమ్మా. దట్స్ యాక్చువల్లీ వెస్టర్న్ కల్చర్. అంతకుముందు అక్కడ అమెరికా, లండన్‌లో ఆల్రెడీ నడుస్తున్నాయి. మనం కొత్తగా తెచ్చుకున్నాం. ఏంటంటే ఇప్పుడు బయింగ్ కెపాసిటీ కానీ, ఎర్నింగ్ కెపాసిటీ కానీ ఒక 30 సంవత్సరాలు మీ ఫాదర్ టైంలోనో, మీ తాతగారి టైంలో హార్డ్లీ రూ. 50, రూ. 100, 200 శాలరీ వచ్చేది అప్పట్లో. మా ఫాదర్ చెప్పారు, మా ముత్తాత గారు. రూ. 6 పీఎఫ్ కట్టేదంట. రూ. 6 ఈ రోజుల్లో రూ. 6 ఏమొస్తది? ఏమీ రాదు. బట్ వాల్యూ అట్ట పెరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు అడిగిన దానికి కరెక్ట్‌గా చెప్పడం కష్టం కానీ ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఎంత టఫ్ సబ్జెక్ట్ అంటే అంత టఫ్ సబ్జెక్ట్. చెప్పుకుని కొలిది వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను అన్నట్టు ఈ 5, 10 నిమిషాలు అనేది చాలదు. మీకు అర్థమవుతుందా? సో దాన్ని ఎప్పుడైనా ఎలాబొరేట్‌గా దాన్ని సెపరేట్‌గా ఒక ఎపిసోడ్ పెట్టండి.